అమ్మాయి గారు అలాగే ఆటో విజయశాంతి సీరియల్ డేంజర్ జోన్లో ఉన్నాయా, శుభం కార్డుకి దగ్గరలో ఉన్నాయా అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. వాటి గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే రేపు టీఆర్పీ రేటింగ్స్ బ్లాక్ బస్టర్గా రాబోతున్నాయి అనేసి అయితే తెలుస్తుంది. ఆ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్లో మనం ఇంకా బ్లాక్ బస్టర్గా వీడియో చేస్తే ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మనకు తెలుసు సీరియల్ మనకు రీమేక్ సీరియల్ మనకు తెలుగులో ఎక్కువ వస్తాయని మనకు తెలుసు. అంటే తమిళ్లో నుంచి మనం చాలా సీరియల్ అయితే డబ్బింగ్ అయితే చేసుకుంటాం. తమిళ్లో నుంచి డబ్బింగ్ చేసుకున్న తర్వాత మన తెలుగు నెగిటివిటీ తగ్గట్టు కొన్ని సీరియల్ అయితే మార్పులు చేర్పులు చేసిన తర్వాత అవి ఎక్కడికో అంచెలుగా ఎదిగి ఎక్కడెక్కడో రాష్ట్రాలు కాదు కదా దేశాలు దాటిపోతాయని మనకు చాలా సీరియల్ అయితే నిరూపించాయి. అలాంటి సీరియల్లో అమ్మాయి గారు సీరియల్ కూడా మరొకసారి అయితే నిలిచిందని మనం అయితే చెప్పొచ్చు. అమ్మాయి గారు సీరియల్ మరాఠీలో కూడా మనకైతే కమింగ్ సూన్లో రాబోతుంది అనేసి అయితే తెలుస్తుంది. యాక్టర్స్ మాత్రం వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. కానీ అమ్మాయి గారి సీరియల్ 933 ఎపిసోడ్లు అయినా కానీ సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. కాబట్టి అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడతాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏ సీరియల్ సంబంధించిన కింద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్త ఛానల్ అంటే వేరే ఛానల్లో పొదరిల్లు అనే సీరియల్ 9:30 స్లాట్లో టెలికాస్ట్ అవుతాను సార్. మా ఆటో విజయశాంతిని మాత్రం 2 రోజుల నుంచి టెలికాస్ట్ చేయలేదు అనేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే క్వశ్చన్ మీద క్వశ్చన్లు అయితే అడుగుతా ఉంటారు. వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామనేసి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న జగదాత్రి అలాగే ఆటో విజయశాంతికి సంబంధించిన మహాసంగమం ఎపిసోడ్ రివ్యూ అయితే చేసి పెట్టినాను. ఎవరినో వాచ్ చేయకుండా ఉంటే ఆ రివ్యూని కూడా వాచ్ చేయండి. అలాగే మీకు ఏదైనా సీరియల్లో డౌట్ ఉంటే ఆ సీరియల్లో డౌట్ను కూడా మీరైతే కామెంట్ చేయండి. రిప్లై చెక్ అయితే రెడీగా ఉన్నాను. ఇక్కడ మనము అమ్మాయి గారి సీరియల్ దాదాపు 4 బిగ్ బాస్ని అయితే ఎదుర్కొందని చెప్పొచ్చు. బిగ్ బాస్ అనేది 105 రోజులు అయితే వస్తుంది, మన అందరికి తెలిసిన విషయమే. 105 రోజులు వచ్చినా కానీ అక్కడ మనకి దాదాపు 4 నెలలు అయితే సంవత్సరంలో అయితే బిగ్ బాస్ అయితే కవర్ చేస్తుంది. బిగ్ బాస్ అనేది ఎంత గ్రాండ్ సక్సెస్ షోనో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ బిగ్ బాస్ షోని 4 తరాల నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి మన అమ్మాయి గారి సీరియల్ అయితే ఎదుర్కొంటాను. కాబట్టి నాన్న కోసం తప్పని పడే ఒక అమ్మాయి కథ కాబట్టి అక్కడ స్టోరీలో ఎలాంటి మార్పులు లేకుండా నెక్స్ట్ లెవెల్ అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. ఆ సీరియల్ శుభం కార్డు పడే ఛాన్స్ ఉందంటే డెఫినెట్గా లేదనేసి నేనైతే చెప్తాను. ఎందుకు లేదు అనేసి కూడా మీకు అయితే క్లారిటీ ఇస్తాను. శుభం కార్డు పడే సీరియల్ అయితే ఇన్కేస్ శుభం కార్డు పడే సీరియల్ అయితే మరాఠీలో ఎందుకు రిలీజ్ చేస్తారు చెప్పండి. అలాగే మనకు తెలుగులో అయితే ఒకే ఒక సీరియల్ 2025లో వచ్చిన జీ తెలుగులో కొత్త సీరియల్స్ ఇంక ఏ ఛానల్లో రాలేదనేసి నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. అంతటి అప్డేట్స్ అంతా మీకు మరింత కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బూస్ట్ వస్తుంది. బూస్ట్ వస్తే ఇంకా మంచి అప్డేట్స్ మీకు ఇస్తాను కదా. దానికోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి కదా. అలాంటిది మరాఠీలో మనకు ఇంగ్లీష్లో కూడా టెలికాస్ట్ అవుతుంది అమ్మాయి గారి సీరియల్. ఇప్పుడు మరాఠీలో కూడా టెలికాస్ట్ అవుతుంది. అలాంటి సీరియల్ పైన నెగిటివ్ కామెంట్స్ అనేది ఎంత పెద్ద యాక్టర్ అన్నా కానీ, ఎంత ప్రైమ్ టైం అన్నా కానీ, ఎంత డెవలప్మెంట్ స్టోరీ అయినా కానీ ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ అనేది 1-2 వస్తాయి. అంటే సీరియల్ బాగలేదు ఎండ్ చేయండి అంటే రాత్రి ఎప్పుడో 10 గంటలకు వస్తుంది, 7 గంటలకు వస్తుంది సీరియల్. 7 గంటలకు వచ్చే సీరియల్లే నానా తంటాలు పడి స్టోరీ డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, అక్కడ వేసిన పొరకు అక్కడే ఉన్నట్టు, కదలకుండా అక్కడే అదే స్టోరీ రిపీట్ మొఖాలు చూపించుకుంటానే ఎపిసోడ్లు జరిపేస్తా ఉంటారు. అలాంటి రాత్రి 10 గంటలకు వచ్చి బిగ్ బాస్ లాంటి షోనే నేను ఉన్నాను లైన్లో అనేసి చూపిస్తా ఉండే అమ్మాయి గారి సీరియల్ 5+ టీఆర్పీ 10 PM అంత సీరియల్కి ఎలాంటి నెగిటివిటీ వస్తుంది చెప్పండి. అందుకోసం అనేసి అమ్మాయి గారు డెఫినెట్గా ఇంకా మనకు తెలిసినంత వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1100 ఎపిసోడ్లు అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 31 అక్టోబర్ 2022లో అయితే 9:30 PM టెలికాస్ట్ అయిన తర్వాత ఆటో విజయశాంతి సీరియల్ కోసం అయితే 9:30 స్లాట్ని కైవసం చేసి 10 PMకి అయితే షిఫ్ట్ చేస్తారు అమ్మాయి గారి సీరియల్. అమ్మాయి గారి సీరియల్లో టైం చేంజ్ అలాగే ఎటువంటి ఎండింగ్ అయితే లేదు. డెఫినెట్గా అయితే ఇంకొక కొత్త సీరియల్ లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ 4 నెలలు అయింది ప్రోమో వచ్చి. ఆ సీరియల్కి ఎలాంటి సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేదు. కాబట్టి అసలు అమ్మాయి గారి ఫ్యాన్స్ అయితే ఫరక్ పడాల్సిన పని లేదు. అలాగే ఆటో విజయశాంతి కూడా 2 మాటలు అయితే మాట్లాడుకోవాలి. ఆటో విజయశాంతి సీరియల్ సోమవారం టెలికాస్ట్ కాలేదు, అలాగే మంగళవారం కూడా టెలికాస్ట్ కాలేదు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఏమి లేదు, అక్కడ ఆటో విజయశాంతి సీరియల్ పొదరిల్లు సీరియల్ అనే కొత్త సీరియల్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే కొత్త సీరియల్ వచ్చేటప్పుడు మనం అబ్బా ఏం జరుగుతుందో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేసి, ఇప్పుడు మనము రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ షో చూడాలని మనం ఎంత ఆతృతుంటాము, అదేవిధంగా అక్కడైతే వాళ్ళైతే ప్లాన్ చేశారు. ఎవరికైనా అనిపిస్తుంది సర్లే ఆటో విజయశాంతి రెగ్యులర్గా చూసేదే కదా, రొటీన్ స్టోరీనే కదా, ఏముందిలే స్టోరీలో ఒకరోజు చూడకపోతే ఏమవుతుంది అనేసి డైవర్ట్ అవుతారనేసి ఇక జగదాత్రి ఫ్యాన్స్ అయితే కంటిన్యూ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే అక్కడ డిసప్పాయింట్ కాకుండా అంటే ఆ టైంలో ఆ సీరియల్ టీఆర్పీ రాకుండా అంటే
అవతల ఛానల్ వాళ్ళు గెలిచారు అనేసి వాళ్ళైతే ఆలోచించి గెలిచారు, ఆ అవకాశం ఇవ్వకూడదు అనేసి జస్ట్ 4 days మాత్రమే టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ గెయిన్ చేస్తుంది అనేసి వాళ్ళైతే ఆ విధంగా ప్లాన్ చేశారు. నిన్న కూడా మనకు జగదాత్రితోనే కలిపి వచ్చింది కాబట్టి ఈ వారము మనకి పొదరిల్లు సీరియల్ నెక్స్ట్ వీక్ టీఆర్పీ అయితే వస్తుంది. అంటే 48వ వారం ఈ వారం అయితే వస్తుంది. 49వ వారం టీఆర్పీ రేటింగ్స్లో ఏ సీరియల్ గెలిచిందని మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన జీ తెలుగు వాళ్ళు మాత్రం మైండ్ అయితే బాగా వాడారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాలేదు ఎపిసోడ్, మొన్న సోమవారం రాలేదు, ఈరోజు రేపు మొన్నాడు ఈరోజు కూడా మహాసంగ్రామం ఎపిసోడ్ కానీ వచ్చిందంటే జస్ట్ 2 రోజుల్లో మంచి టీఆర్పీ కానీ వచ్చిందంటే మాత్రం సీరియల్కి అప్పుడు ఈ సీరియల్ విన్ అయినట్టుగా మనం చూపించుకోవచ్చు కదా అనేసి వాళ్ళైతే ప్లాన్ చేస్తారు. అంతేగాని ఆ అమ్మాయి గారు సీరియల్కి ఆటో విజయశాంతి సీరియల్కి ఎలాంటి డోకా లేదు, ఎలాంటి టైం చేంజ్ అయితే లేదు. అలాగే మన తమిళ్లో సీరియల్ 136 ఎపిసోడ్లకే పెళ్లి జరిపిందంటే హీరోకి హీరోయిన్కి పెళ్లి జరిపింది అన్నారు. మన వాళ్ళు కొంచెం డెప్త్గా అంటే సీన్స్ కొన్ని యాడ్ చేసుకుంటా కొంచెం డెవలప్మెంట్ స్టోరీ అది తీసుకుంటా అక్కడ 500-600 ఎపిసోడ్లకి ఎండ్ అయిపోయిన సీరియల్ కూడా 1000 ఎపిసోడ్స్ అయితే మన తెలుగులో అయితే వస్తాం, మనందరూ తెలిసిన విషయమే. జస్ట్ వాళ్ళు ఆ పాయింట్స్ మాత్రం తీసుకుంటారు అంతే, మన తెలుగు కన్వీనియంట్కి తగ్గట్టు మార్చుకుంటూ పోతా ఉంటారు, మీ అందరూ తెలిసిన విషయమే. అదైతే కంపల్సరీ అమ్మాయి గారు అలాగే ఆటో విజయశాంతి సీరియల్కి ఎలాంటి డోకా లేదు. అందుకోసమనే శుభం వార్త అని పెట్టాను, శుభవార్త అనేసి పెట్టాను. శుభవార్త అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. అమ్మాయి గారి సీరియల్ అలాగే ఆటో విజయశాంతి సీరియల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మరాఠీలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని ఆశిస్తాను. అమ్మాయి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద లైక్ చేయండి. అలాగే ఆటో విజయశాంతి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి గారి ఫ్యాన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.